ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే ఒక ఫేమస్ శనిదేవుని టెంపుల్ మీద మనం యూట్యూబ్ బ్లాగ్ చేస్తున్నాం. ఈ రోజు ఈ శనిదేవుని టెంపుల్ చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి అంతా వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు దేవుణ్ణి. అందుకని మేము కూడా ఈరోజు టెంపుల్ విజిట్ చేయాలనుకుంటున్నామండి. సో మాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా? సో మాతో పాటు వచ్చేసేయండి. మరి మేము టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరులోని వర్తూర్ అనే ఏరియాలో ఉంటుంది. ఇది చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మనం ఏదన్నా ఇక్కడ మొక్కుకుంటే అది జరుగుతుందని చెప్పేసి నమ్ముతారండి అందరు ఇక్కడ. ఇది వచ్చేసి బయట నుంచి అండి, టెంపుల్ బయట ఎంట్రన్స్ ఇది. మనం ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే హోమగుండం ఉందండి. ఇక్కడ యాగాలు హోమాలు అవన్నీ చేస్తారు. ఈరోజు ఇక్కడంతా హోమానికి రెడీ చేస్తున్నారండి. ఎవరిదో పూజ ఉన్నట్టుంది, అందుకే అంతా కలశాలు అవన్నీ రెడీగా పెట్టున్నారు. ఈ టెంపుల్లో నాగదేవత కూడా ఉందండి. ఇక్కడ ఈ నవగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి. చూడ్డానికి చాలా బాగా చెక్కారు. మీకు నేను క్లోజ్గా బాగా చూపిస్తాను, చూడండి మీరు కూడా. నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు కానీ లేకపోతే 11 ప్రదక్షిణలు కానీ చేస్తే చాలా మంచిదంటండి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము చాలా పెద్దది ఉందండి. ఆంజనేయ స్వామి ఒకటి ప్లస్ అలాగే ఈశ్వరుడిది కూడా ఉందండి. అక్కడ సైడ్ చూసారా, ఈశ్వరుడిది కూడా చాలా పెద్ద విగ్రహం అండి. ఇది నేను మీకు తర్వాత దగ్గర నుంచి చూపిస్తాను ఆ విగ్రహం కూడా. ఇప్పుడైతే ఈ ఆంజనేయ స్వామిని చూసేసేయండి. ఇక్కడ ఇంకా చాలామంది దేవుళ్ళు అయితే ఉన్నారు. ఒక శనేశ్వరి టెంపుల్ అనే కాదు, మనకి చాలామంది దేవుళ్ళు అయితే కనిపిస్తారండి ఇక్కడ. ఇక్కడ ఈశ్వరుని చూడండి, అసలు ఎంత బాగుందంటే ఈ విగ్రహము. ఇది చాలా హైట్ ఉందండి. చూడ్డానికి అసలు ఎంత బాగుందంటే ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ పైన చూస్తే విగ్రహము నిల్చొని ఉందండి. దాని కిందనే శివలింగం కూడా ఉందండి. మనం ఎప్పుడన్నా శివుని దర్శించుకోవాలంటే ఈ టెంపుల్కి వస్తే సరిపోతుందండి. అందరినీ దర్శించుకోవచ్చు. ఇక్కడ నాగదేవత ఉంది, శివుడు ఉన్నాడు, శనిదేవుడు ఉన్నాడు, ప్లస్ ఆంజనేయ స్వామి ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సాయిబాబా, ఇలా చాలామంది దేవుళ్ళు అయితే ఉన్నారండి ఈ టెంపుల్లో. మీరు ఎవరైనా దగ్గర కాని ఉంటే ఈ టెంపుల్ని విజిట్ చేయండి తప్పకుండా. ఒకవేళ విజిట్ చేసిన వాళ్ళు కాని ఉంటే నాకు కమెంట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మనం ఏదైనా కోరుకుంటే మాత్రం మనకి డెఫినెట్గా అది మన కోరిక అయితే తీరుతుంది. మేమైతే ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నామండి. అదే శనీశ్వరుని టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. So he is the main founder of this temple, the main head.
This temple was, all these idols. 2000, in the year 2000, the temple is going up, running. From the year 2000. So before they used to keep one small photo of Shaneshwara Swami and they used to worship it under a tarpal. Then slowly, by his grace, by his involvement in this, we could get this ideal. We put this in place in the year 2002. Then from 2002, it was only this much, only this small place. Then later on with donations and everything, we could build this big right now. 2001 లో ఇది కట్టిండేది అప్పటికే ఇది డెవలప్మెంట్ చేసినాము. భక్తాదులందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ మంచిగా వచ్చింది భక్తాదులంతా. మరి ఇదేమిటి విశేషం అంటే ఇవన్నీ విశేషము ఇక్కడ అంటే ఎవరి సాటర్డే ఫ్రీ అన్నదానం చేస్తాము. అట్లీస్ట్ ఒక 2000-3000 పీపుల్స్ ఆర్ కమింగ్ అటెండింగ్ గోయింగ్. బాగా పూజలు ఎవరి సాటర్డే పూజ జరుగుతుంది. ఇక్కడ శనేశ్వర టెంపుల్, ఆంజనేయ టెంపుల్ అండ్ నవగ్రహ అండ్ వెంకటేశ్వర, రీసెంట్లీ సాయిబాబా అండ్ రాఘవేంద్ర స్వామి అండ్ షణ్ముగ, వినాయక, all those gods are here. We are going to Pradisthapana start. We are going to Pradisthapana. Then భక్తాదిగలలో బంధువులు ఒళ్ళే ఎవరి ఆగస్టుల శ్రావణ మాసం వస్తుంది, శ్రావణ మాసము. అప్పుడు విశేషమైన నలవారాలు దండిగా వస్తారు జనాలు, భక్తాదులు. విశేష పూజలు ఉంది, రథోత్సవం ఉంది. సాటర్డే చేస్తాము. అండ్ సార్ ఈ నెల ఇది గురువారం కూడా చేస్తాము లైట్గా. ఇంకా ఇంప్రూవ్మెంట్ సాటర్డే ఎక్కువ నెలలు గురువారం లైట్గా వస్తారు. సాయిబాబా అండ్ రాఘవేంద్ర భక్తాదులు వస్తారు. There is no such place like this, Nobody can, there is no place for people to sit peacefully and all and meditate and everything. But here you can see it is a very big place. The main speciality of this place is that Hanuman is there, right? It is carved out of one single stone. The stone which is over here. Okay, like this, in one single stone they have carved that entire Hanuman. That is only the most special thing over here. You can see a big statue in Agra also, but that is made out of. I believe that there is much more gravity, that energy and everything in Hanuman. You can't find such Hanuman anywhere else over here. Om Yovam Vishvam Vedam Vishwavan Rajavan Rajavan Kavade Chandramavam Vishvam Vishwavan Rajavan Rajavan Kavade Evam Veda Yovam Ayanam Veda Ayanam Kavade Agnerva Avam Ayanam Kavade Yo Agner Veda Ayanam Kavade Hari Om Swastiya Namah Ganasarvidevaya Namah Katyodaya Namah Mandalaya Namah Mandajeshkaya Namah Mahaniya Gunatmane Namah Madhya Bhavana Padaya Namah Suryaputraya Namah Suryavamshaya Namah Makara Kumbharashyadivadaya Namah Kashyavagotraya Namah Sarva Alankara Bhujidaya Namah Nana Vida Parimala Patra Vishnu Pujan Samarpayami